ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి వి అనే వ్యక్తితో అయితే అంటే వి అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే ఈ రోజున మీకు జరగబోయే సూచనలైతే ఇవే. కనుక ఆ వ్యక్తితో మీకు మంచి జరుగుతుందా? లేదా కీడు జరుగుతుందా? వారి వల్ల ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? అలాగే ఈ యొక్క మేషరాశి వారికి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలా ప్రతీది కూడా మన ఛానల్‌లో క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారి జీవితంలో కొన్ని నిర్ణయాలైతే ఈ రోజునైతే తీసుకుంటారు. ఇక దానివల్ల మీకు ఎంతో మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్షణం మీకు జీవితంలో గొప్ప దైవిక నిర్ణయం అనేది ప్రారంభం అయితే కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంతకాలం మీరు మౌనంగా భరించినటువంటి బాధలు, ఎవ్వరికి చెప్పలేని కన్నీళ్లు, ఆగిపోయినటువంటి ఆశలు, అలాగే విరిగిపోయినటువంటి నమ్మకాలు మీకు ఈ రోజున అయితే దైవశక్తి చేతుల్లోకి వెళ్ళబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ చేతుల్లోని పని ఒక్కటే. మరియు ఈ యొక్క అక్షరం వి అనే అక్షరంతో వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అని తెలుసుకోవడమే. అలాగే ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టడం వలన మీకు ఇలాంటి విషయాలైతే జరుగుతాయి. ఈ యొక్క వ్యక్తి వి అనే వ్యక్తితో పేరుతో మొదలైన వారు మీ ఇంటి లోపలికి అడుగు పెట్టబోతున్నారు. ఈ అక్షరంతో మొదలైన వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర అయితే పోషించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇంతకాలం నుండి మీ ఇంట్లో రహస్య శక్తి కూడా తిరుగుతూ ఉన్నారు. అంటే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపడే పరిస్థితి అయితే అవుతుంది. ఎందుకంటే ఇది భ్రమ కాదు, మాటలు మాయం కాదు, ఇది అనుభవం మాత్రమే. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి ఈ సమయాన్ని జీవితంలో శక్తి కదలడం మొదలైంది. అది మీకు కూడా అనుభవంతో పాటు ఈ రాశి వారికి, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దైవం యొక్క అనుగ్రహం కాబట్టి మీకు అదృష్టం, ఐశ్వర్యం బాగా వీరి జీవితంలో అయితే కష్టాల సంఖ్య కూడా కాస్తంత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు జీవితంలో చిన్న వయసు నుంచి కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కష్టపడే వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రతిఫలం రాలేదని ఎప్పుడు కూడా బాధపడరు. ఎందుకంటే జీవితంలో కష్టించినాక ప్రతిఫలం దాని నుంచే అదే వస్తుందిలే అనేది కూడా ఎప్పుడు కూడా కష్టజీవులు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క రాశి వారిని. ఎందుకంటే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ప్రతి దాన్ని కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా కష్టాన్ని ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయాలి, ఏదో చెయ్యాలి అనుకునేటువంటి తపన అనేది ఈ రాశి వారికి చాలా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి వీరి జీవితంలో బయటికి కనిపించని బాధలు, అలాగే అందరితో ఉంటే సంతోషమే మాత్రమే చూపిస్తారు. కానీ వీరి మనసులో ఇంతవరకు ఎన్నో బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు సంతోషకరమైన జీవితం మీ ముందుకైతే వస్తుంది. ఎందుకంటే గ్రహస్థితుల ప్రభావం మీకు అదృష్టమైనది, సరైన అవకాశం అయితే వస్తుంది. అలాగే ఆర్థికంగా ఎన్నో లాభాలు కూడా ఈ యొక్క మేషరాశి వారు చూస్తారు. ఇక ఈ వి మరియు ఈ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యక్తి ప్రేమ చాలా గొప్పది. వారు తెలుసుకొని మిమ్మల్ని ఎంతో ఇష్టంగా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి వారి ప్రేమ అర్థమవుతుందా లేదా, వారి నిజమైన ప్రేమ కాదా, అవునా అనేది ఈరోజు మీకు పూర్తిగా తెలుసుకోండి. ఇక ఈ రాశి వారు ఇక నుండి మంచి పేరు, హోదా, గౌరవం పెంచుకుంటారు. ఇక దానివల్ల జీవితంలో ఎంతో ఆనందంగా గడిపే సమయం అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి. ఇక ఈ మేషరాశి వారి యొక్క ప్రధాన శాపం ఏంటంటే తమ బాధను ఎవరికి చెప్పుకోలేరు. తమ కన్నీటిని ఎప్పుడు కూడా వాళ్ళ లోపల దాచుకుంటూ ఉంటారు. అంటే ఇతరులకి చెప్పడం, వారి యొక్క బాధని ఇంకొకరికి పంచుకోవడం అనేది అస్సలు నచ్చదు. ఇతరులకి సహాయం చేయడానికి కూడా ఎప్పుడు ముందుంటారు, కానీ తమ కోసం ఎవరు నిలబడలేరు. ఇది వారి తప్పు కాదు, ఇది వారి యొక్క స్వభావం. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ప్రత్యేకం ఏమిటంటే హృదయాన్ని తగ్గ ఉంటుంది. వీరి ప్రేమ చాలా గొప్పది.
అందుకే వీరిని ఎంతమంది ఆకర్షిస్తారు అంటే, అందులో చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారిని. ఎందుకంటే, మంచి మనస్తత్వానికి కలిగిన వారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరి జీవితంలో జరగబోయే సూచనలు అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి వ్యక్తిత్వం అనేది, గుణగణాలు అనేవి చాలా అద్భుతంగా, అనుకూలంగా అయితే ఈ రాశి వారికైతే ఈ రోజునైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులైతే ఈ రోజున జరగబోతున్నాయి. ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడైతే మన జీవితంలో ఎలాంటివైనా సాధించగలుగుతాము. ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున అలాంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా రాబోతుంది. మీ యొక్క గ్రహస్థితిలో మారడం వల్ల మీరు అనుకున్నది సాధించబోతూ ఉన్నారు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే జనవరి 23వ తేదీన శుక్రవారం రోజున అయితే జరగబోయేది మాత్రం 100% ఇదే.